కాల్షియం డెఫిషియన్సీ వల్ల పీరియడ్ సరిగా అవ్వకపోవడము లేదా అండం విడుదల అవ్వకపోవడం అనేది దీని వల్ల సంతానలేమి సమస్య కలిగే ఛాన్సెస్ ఉంటాయి. యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే పొర అనేది కాంట్రాక్షన్స్ లోకి వెళ్ళాలండి. కాల్షియం అయాన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెన్స్ట్రుయేషన్ అప్పుడు అంటే పొర ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అది పీరియడ్ ద్వారా పీరియడ్ లో బయటికి వచ్చేస్తుంది. ఇది బయటికి రావాలంటే లోపల ఉన్న యూట్రస్ మసిల్స్ కాంట్రాక్ట్ అవుతే ఈ పొర అనేది బయటికి వచ్చేస్తుంది పీరియడ్ అని. ప్రెగ్నెన్సీలో కూడా చైల్డ్ బర్త్ అప్పుడు ఈ పొర కరెక్ట్ మసిల్ కాంట్రాక్షన్స్ లోకి వెళ్ళాలంటే, ఈ బేబీ బయట రావాలంటే యూట్రైన్ మసిల్స్ బాగా కాంట్రాక్ట్ అవ్వాలి. ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఏంటంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి. దీనివల్ల ఎండోమెట్రియం పీరియడ్స్ అప్పుడేమో సరిగా ఇది షెడ్డింగ్ అవ్వదు, పీరియడ్స్ అనేవి సరిగా రావు. తర్వాత దీనివల్ల ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు. అంటే ఈ పొర అనేది మొత్తం బయటికి రాలేదనుకోండి పీరియడ్ అప్పుడు, చిన్న చిన్న పార్ట్స్ లోపల ఉన్నాయి అనుకోండి, ఎండోమెట్రియోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇదే కాదు, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కాంట్రాక్షన్ సరిగా అవ్వకపోతే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్తారు.